వెల్కమ్ బ్యాక్ గైస్, వెల్కమ్ టు ఫిలిప్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం లోకో ఇంజిన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అలాగే ఈ శాండ్ మ్యాన్ వర్క్ యొక్క పనితీరు గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క శాండ్ మ్యాన్స్ ఆ ఇసుకని ఇంజన్లో ఎందుకు వేస్తారు అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. అలాగే ఇంజన్ లోపల డ్రైవింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ అయితే మేము ఈ వీడియోలో చెప్తాను. మీరు పూర్తిగా వీడియోని చూడండి, స్కిప్ చేయమాకండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ ద వీడియో. ఈ శాండ్ మ్యాన్స్ ఇసుకంతను కూడా ఈ షెల్టర్లో పెట్టుకుంటారు తడవకుండా. ఇసుక తీసుకో. ఈ ఇసుక దీంట్లో నుంచి బయటకు వస్తుందనా? అప్పు వచ్చినప్పుడు ఎక్కేదానికి అదే గ్రిప్ కోసం ప్రతి బండికి మార్చాలా? లోడ్ బండికి. సో దీనికి ఇక్కడ పైప్ ఉంది కదా, ఆ పైపులో నుంచి ఇసుక అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు అప్పులు ఎక్కేటప్పుడు ట్రైన్ గ్రిప్ కోసం అనమాట అది. తడిసి ఉండకూడదనా? కొన్ని పొడిసే కావాలా? తడిచుంటే మొత్తం తీసేస్తారు. సో తడిస్గా ఉంటే ఏమైందంటే వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు జామ్ అయిపోయింది ఇసుక. అందుకని అయితే తడవకుండా ఉన్న ఇసుకను మాత్రమే యూజ్ చేస్తున్నారు లోపల వేయడానికి. సాధారణంగా ఇంజన్ యొక్క బ్రేక్ సిస్టమ్ గురించి మాట్లాడితే ఇంజన్కి మాత్రమే ఈ బ్రేక్స్ అనేవి ఉండవు. ఎన్ని బోగీలు ఉంటాయో అన్నిటికైతే బ్రేక్స్ ఉంటాయి. ఇక్కడ అప్లై చేస్తే ప్రతి ఒక్క కంపార్ట్మెంట్ అయితే బ్రేక్ పడుతుంది. ఈ యొక్క బ్రేక్ సిస్టమ్ని న్యూమాటిక్ బ్రేక్ సిస్టమ్ అంటారు, లేకపోతే ఎయిర్ బ్రేక్స్ అంటారు. ఇంతకుముందు వ్యాక్యూమ్ బ్రేక్స్ వాడేవాళ్ళు, ఇప్పుడైతే అవి వాడడం లేదు. ఇప్పుడంతా ఎయిర్ బ్రేక్స్ అన్నిటికీ. ఇంజిన్ ముందున్న ఈ జల్లెల్ లాంటి ఆకారాన్ని కౌ క్యాచర్ అంటారు. ఓల్డ్ ఇంజిన్స్కి, పాత ఇంజిన్లకి ఈ విధంగా ఉండేది అది. సో కార్లకి బంపర్ వస్తుంది కదా, అలాగే రైల్ ఇంజిన్కి బంపర్ లాంటిది అనమాట ఇది, సేఫ్టీ. సో ఫ్రంట్ ఇలా ఉంటుంది ఇంజిన్. సో ఇంకో బ్యాగ్ తేయడానికి అయితే వెళ్తున్నాడు, ఇసుక బ్యాగ్. సో అక్కడైతే ఇసుక ఉంటుంది లోపల.
ఇంజన్ కింద ఉన్న ఈ పైపు చూశారు కదా, దీంట్లో నుంచి అయితే ఇసుక అయితే బయటకు వస్తుంది. ఎందుకంటే అప్పులు ఎక్కేటప్పుడు ఆ యొక్క ఇంజన్కి గ్రిప్ కోసం. మొత్తం రిలీజ్ చేసేసి లాస్ట్లో ఉన్న కొంచెం ఇసుక అయితే బయటకు వచ్చింది. అది వచ్చేసిన తర్వాత పూర్తిగా అయితే పొడి ఇసుకనైతే దీంట్లో వేసేస్తున్నారు ఫుల్గా. సో ఇలా వర్క్ అయితే అయిపోయింది. రెండు పక్కల ఇలాంటి శాండ్ బాక్సులు అయితే ఉంటాయి. ఆ బాక్సుల నిండా తడవకుండా మళ్ళీ ప్యాక్ చేసి వీళ్ళ యొక్క పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు. సో ఇంత వర్క్ అయితే ఉంటుంది ఒక ఇంజన్కి. అలా ఎన్ని ఇంజన్స్ వస్తే అన్ని ఇంజన్స్కి ఈ వర్క్ అయితే చేయాలి. ఎన్ని అవర్స్ డ్యూటీ అన్నా? ఎన్ని అవర్స్ డ్యూటీ మీకు? డ్యూటీ ఎన్ని అవర్స్? 8 అవర్స్. వాన్లో అయినా చేయాల్సిందే. శాలరీ ఎంత ఇస్తారనా? చెప్పకూడదా? ప్రైవేటేనా రైల్వేనా? కాంట్రాక్ట్. ఎంత రావచ్చు? 20 రావచ్చా 10 రావచ్చా శాలరీ? అది సో కాంట్రాక్ట్ బేస్డ్ అనమాట ఈ వర్క్ అంతా. సో కంప్లీట్ అయిపోయింది అంతేనా? ఫుల్ పోసారు అయిపోయినట్టే, కంప్లీట్ అయిపోయినట్టుగా. అంటే ఏ బండి లోడ్ బండి వచ్చినప్పుడల్లా వేయాలి. మీకు ఎలా తెలుసు చెప్తారా ముందుగానే? డ్రైవర్ చెప్తాడు. ఓకే. సో తడవకుండా ప్రొటెక్షన్. వర్షాకాలం కష్టమేగా, నైట్లు మార్చాలా, వేరే తెయ్యాలా శాండ్? నైట్ అయినా పగలైనా. డ్రైవర్ ఇప్పుడు సో ఈ 2 బ్రేకులు పవర్ ఇచ్చేది, ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్ వెళ్ళేది అనమాట. ఇక్కడ స్పీడో మీటర్ కూడా ఇచ్చాడు 150 అని. ఇది కూడా చూడండి. ఇదనమాట లోపలంతా కూడా మిషనరీ ఉంటుంది. ఇది ఫ్యాన్ కూడా ఉంది, కెమెరా కూడా ఉంటుంది అనుకుంటా. దీనికి ఉంది, ఈ లోపల లేదు, దీనికి లేదు. మామూలుగా ఇప్పుడు వచ్చే సీసీ కెమెరా కూడా ఉంది. సో లోపల ఎలా ఉంది చూడండి, మొత్తం జనరేటర్సే. ఇదనమాట ఇన్సైడ్ లోపల వాళ్ళకంతా కూడా జనరేటర్స్ అన్ని కూడా లోపల ఉన్నాయి. ఎందుకంటే జస్ట్ మనం అట్లా ఉంటే చూపించడానికి వచ్చాము. ఇదిగోండి చూడండి మిషనరీ ఎలా ఉందో లోపలంతా. లోపలైతే చాలా సెగగా ఉంది, హీట్ ఎక్కువ ఉంది. సో మొత్తం ఎలక్ట్రిక్. ఇంజన్ లోపల ఎటువంటి తెలియకుండా టచ్ చేయకూడదు, ఎందుకంటే 25,000 వోల్ట్స్ అయితే కరెంట్ పాస్ అవుతుంటుంది. సో నా వాయిస్ వినిపిస్తుందో తెలియదు, చాలా సౌండ్స్ అయితే వస్తున్నాయండి, మైక్ తెచ్చుకోలేదు. సో లోపలైతే ఈ విధంగా ఉంది, మొత్తం రన్నింగ్లో ఉంది. ఇప్పుడు వెళ్ళిపోద్ది అనమాట ట్రైన్. సో మనం తొందరగా దిగేద్దాం కిందకి. అక్కడ కనిపిస్తున్న అద్దంలో నుంచి డ్రైవర్స్ అయితే చూద్దాం. వాళ్ళు రెడీగా ఉన్నారు ట్రైన్ స్టార్ట్ చేయడానికి సిగ్నల్ కోసం. సో డ్రైవర్స్ అయితే రెడీగా ఉన్నారు లోపల. మనం అయితే కిందకి వెళ్ళిపోదాము, బయటికి వెళ్ళి మళ్ళీ చూపిస్తాం మీకు. సో డ్రైవర్స్ ఆ పక్కన రెడీగా ఉన్నారనమాట. ఇది బ్యాక్ సైడ్. సో అటైతే ఎంట్రీ లేదు, ఇటు కూడా లేదు ఎంట్రీ మనకి. ఏదో మనం రిక్వెస్ట్ చేసుకున్నాం అంతే, అసలు లోపలికి ఎవరిని రానిరు. మనం రన్నింగ్లో కూడా ట్రైన్ దిగాము, లోపల ఎక్స్ప్లోర్ చేసాము. ఇది అయితే రోడ్డుకి అనమాట, ఏ లైన్కి ఆ లైన్ అని సిగ్నల్. ఇంజిన్ దాటంగానే సిగ్నల్ అయితే మారద్ది. ఇట్లా వెళ్ళాలి అని సైడ్కి వేసాడు కదా. సో
సో లూప్ లైన్ నుంచి మెయిన్ లైన్లోకి వెళ్తుందని అర్థం అది సైడ్ గీత. సో ట్యాంకర్లు మారిపోయింది చూడండి. సో శాండ్ వర్క్ చూసారు కదా ఇప్పుడు ఇంజన్లో ఎంత శాండ్ వేస్తున్నారని. ఏందబ్బా శాండ్ వేస్తున్నారు ఇంజన్లో, అదే ఇసుక వేస్తున్నారు అనుకోమాకండి. ఎందుకు అంటే అది ట్రైన్ వెళ్తున్నప్పుడు అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ట్రైన్ ఎక్కలేదన్నమాట ఇంజిన్, అందుకని అయితే శాండ్ రిలీజ్ చేసుకుంటూ పోతారు. శాండ్ కొంచెం తడుస్తున్నా సరే ఆ శాండ్ బాయ్స్ ఉన్నారు కదా అల్లి మార్చాల్సి వస్తుంది. సో అందుకని వాళ్ళకి చాలా కష్టం అనమాట. వాన్లో కూడా వాళ్ళు కొంచెం కూడా శాండ్ తడుచుండకూడదు. పైన ప్యాకేజ్ చేశారు కదా మొత్తం చూసారు ఇప్పుడు మీరు. సో వాళ్ళు 10,000 అట్టు ఇస్తారు. మొత్తం కూడా ప్రైవేటే, గవర్నమెంట్ అయితే కాదు, కాంట్రాక్ట్ బేస్డ్ వర్క్ అయితే. ఇప్పుడు వర్షం కూడా పడుతుంది. ఇలాంటి నైట్లైనా సరే లోడ్ బండ్లకంతా కూడా వాళ్ళు శాండ్ రిలీజ్ చేసి కొత్త శాండ్ వేయాలి తడిచుంటే. లేకపోతే శాండ్ బాగుంటే సగం ఫుల్ ఉంటుంది కదా, ఫుల్ టైప్ చేయాలి. వాళ్ళు శాండ్ బ్యాగ్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టుకుంటారు. సో వాళ్ళ గురించి చూస్తా మనం లోకోను కూడా ఎక్స్ప్లోర్ చేసాము, ఇంజన్ కూడా. సో ఎలా ఉందో చెప్పండి. అలాగే మరో ఇంట్రెస్టింగ్ మళ్ళీ కలుస్తా. బాగుంటే మాత్రం షేర్, లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బై బాయ్.